నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. నాకెందుకో కంగారుగా ఉందక్క. నీ దగ్గర ఉన్నాడేమోనని ఫోన్ చేశాను. లేదంజీ, ఆయన ఫోను అవుట్ ఆఫ్ కవరేజ్ రావడం ఏంటి? ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే సరే అమ్మా, నేను వెళ్తాను. ప్రియా, ఆవిడ మన సీతమ్మ అక్కనా? అవును సీను, మా అమ్మ అంటే ఆంటీకి చాలా ఇష్టం. ఆ ఫోటో చూడగానే ఎంతలా బాధపడిందో తెలుసా? తను తన చెల్లిని చూడాలని ఎంతో అనుకుంది. ఇంతలో ఫోన్ వచ్చింది, కానీ నాకు కూడా ఏమీ చెప్పకుండానే తను వెళ్ళిపోయింది. అయినా పర్లేదులే, ఆంటీ ఇదే గుడికి వస్తుందని పంతులు గారితో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఇంకోసారి వచ్చినప్పుడు సర్ప్రైజ్ ఇద్దాం, సరేనా? సరే అమ్మా. దేవుడా, నేను మా అమ్మకి మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. ఏం గిఫ్ట్ ఇద్దామని ఆలోచిస్తే ఎవరో ఆంటీ మా అమ్మ గురించి చెడ్డగా చెప్పినా వాళ్ళ అక్క గురించి నాకు నిజమే చెప్పింది. అందుకే ఈ ఆంటీని మా అమ్మ దగ్గర తీసుకెళ్ళి నేనే చూపిస్తాను. మా అమ్మ పెళ్ళికి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే. అత్తయ్య, మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? రాధా ఫోన్ పనిచేయటం లేదమ్మా. తను ఇప్పటి వరకు ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. నాకెందుకో చాలా భయంగా ఉంది. పొద్దున్నే నాతో చెప్పాడు, ఫ్యాక్టరీకి వెళ్ళాలి నాన్న, ఈరోజు అర్జెంటుగా పంపించాల్సిన ఫైల్ ఒకటి ఉంది అని. ఆ పని పూర్తయ్యే వరకు వాడు నిద్రపోడు. అలాంటిది తను ఫ్యాక్టరీకి వెళ్ళకపోవడం ఏంటి? ఫోన్ కూడా పనిచేయట్లేదు అంటే నాకేదో భయంగా ఉంది. రాణి, మీరిద్దరూ కలిసే కదా గుడికి వెళ్ళారు, మరి రాధా కనిపించకపోవడం ఏంటి? నేను కూడా గుడిలోకి రమ్మన్నాను. ఫ్యాక్టరీలో పనుంది, వెళ్ళాలి అన్నారు. అలాంటి మనిషి అక్కడికి వెళ్ళకపోవడం నాకు కూడా చాలా కంగారుగా ఉంది. అంజీ, రాధా గారు ఎక్కడున్నారో తెలిసిందా? లేదక్క, చాలా చోట్ల వెతికాను. మన కంపెనీకి వచ్చే దారులన్నీ నేను వెతుక్కుంటూనే వస్తున్నాను, కానీ ఎక్కడా కనిపించలేదక్క. నేను కూడా చాలాసేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, కానీ అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని వస్తోంది. సిటీలో అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని ఎలా వస్తుంది? ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉందండి. నా కొడుకు ఏమీ అవలేదు కదా? అత్తయ్య, మీరు అనవసరంగా భయపడకండి. ఆయనకేమీ కాదు. మనమందరం ఉన్నాం కదా. ఫోన్ సిగ్నల్ లేదు అంటే దానికి ఏదైనా కారణం అయి ఉండొచ్చు. అంత మాత్రాన ఏదో అవుతుందని భయపడ్డం ఎందుకు? నేను అంజీ వెళ్ళి ఇప్పుడే వెతుకుతాం. మీరందరూ ధైర్యంగా ఉండండి. అమ్మ రాణి, నేను కూడా వస్తానమ్మా. వద్దు మావయ్య, మేము వెళ్తాం కదా. మీరింట్లోనే ఉండి ఫోన్ ట్రై చేస్తూ ఉండండి. ఫోన్ కనెక్ట్ అయి ఉంటే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. వస్తాను. రాంజీ, పద. స్వామి, నా కొడుకు ఏమీ కాకూడదు. వాడు చాలా మంచివాడు. వాడిని నువ్వే కాపాడు తండ్రి. బాబుగారు, మీరు మా కోసం ఆశ్రమాన్ని నడుపుతున్నారు. మాలాంటి ఎంతోమంది అనాథలకు, పిల్లల్ని వదిలేసిన వాళ్లకు, ఏ దిక్కు లేని వాళ్లకు
మీరు అన్నం పెట్టి ఆశ్రయం ఇస్తున్నారు. దేవుళ్లాంటి మీ మీద కబ్జా కోరు అని నిందలు వేశారు. ఈరోజు కోర్టులో మీకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని మేమందరం భయపడుతున్నాం బాబుగారు. చూడండి, న్యాయం ఓడిపోతున్నట్టు కనిపిస్తుంది, అన్యాయం గెలిచినట్టు భ్రమ కల్పిస్తుంది. కానీ ఎప్పటికీ న్యాయం మీద అన్యాయం గెలవదు. అది మీరు మర్చిపోకండి. నేను నా జీవితంలో ఒకరికి సాయం చేశానే కానీ ఎవరికి ద్రోహం చేయలేదు. ఈ స్థలానికి ఉన్న వాల్యూని బట్టి కొంతమంది దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మనుషులను ఏమార్చగలం కానీ ఆ దేవుణ్ణి ఏమార్చలేం. అన్నీ చూసుకోవడానికి ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు. మీరేం భయపడకండి. ఇది కలికాలం బాబుగారు. రోజులు బాగాలేవు. మనవాళ్ళంటూ మన చుట్టూనే ఉంటారు, కానీ వాళ్లే వెనకాల గోతులు తీస్తారు. న్యాయానికి ఇవి రోజులు కావు బాబుగారు. హలో, ఎవరు? చూడండి, నేను వెళ్తుంది న్యాయస్థానానికి. అక్కడ అన్యాయం జరుగుతుందని నేను అనుకోను. బయట ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా కూడా న్యాయస్థానంలో న్యాయమే గెలుస్తుందని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఒకవేళ నేను ఓడిపోయే పరిస్థితి వచ్చినా, నేను జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చినా, నా తర్వాత మిమ్మల్ని అందరినీ చూసుకోవడానికి నా మనవరాలు కీర్తి ఉంది. తను ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుందనే నమ్మకం నాకుంది. సరే బాబుగారు. లేదు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. గాలి, నేను మళ్ళీ వస్తానో రానో అన్నది ఆ దేవుడి నిర్ణయం. నేను వస్తే పర్వాలేదు, కానీ రాకుండా జైలుకి వెళ్తే మాత్రం కీర్తిని కాపాడాల్సిన బాధ్యత నీ మీదుంది. నేను లేను అని తెలిస్తే తన చుట్టూ శత్రువులు పెరుగుతారు. వాళ్ళ నుంచి తనని నువ్వే రక్షించాలి. ఎంత మాట సార్! నేను ఆలోచించేది మీ గురించి, మేడం గురించి. ఆవిడ్ని ఎలా చూసుకోవాలనే దాని గురించి నేను బాగా ఆలోచించాను. మీరేం భయపడకండి, నేనున్నాను కదా. ఏం చేయాలో అది చేస్తాను. సూర్య గారు, టైం అవుతుంది, వెళ్దామా? అయ్యా బాబుగారు, మీకు ఎలా జరిగింది? చెప్పాను కదా, ఏం జరిగినా కూడా మీరు ధైర్యంగా నిలబడాలి, బాధపడకూడదు. న్యాయమే గెలుస్తుందనే నమ్మకంతో మీరుండండి. అదే నమ్మకంతో నేను వెళ్తున్నాను. ఉంటాను. అలాగే బాబుగారు. సార్, చలపతి గారు, బాలాజీ ఎక్కడ? ఎక్కడికి వెళ్ళాడు? ఈ కేసులో ఏదైనా సాక్ష్యాధారం దొరుకుతుందేమోనని తన ప్రయత్నం తను చేస్తున్నాడు సార్. తను కోర్టుకే డైరెక్ట్గా వస్తాడేమో. మనం వెళదాం పదండి. మీరేం దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. Yes, proceed. థ్యాంక్ యూ మిలాడ్. యువర్ ఆనర్, సూర్యం అనబడే ఈ ముద్దాయి సమాజంలో ఎంతో మంచివాడిగా అందర్నీ నమ్మిస్తూ సాయం చేస్తున్నట్టుగా నటిస్తూ ఆ ముసుగులో ఒక పెద్ద అరాచక శక్తిలా ఎదగడం అందరికీ తెలిసిందే కదా. ఒకప్పుడు సాధారణ లారీ డ్రైవర్గా మొదలైన ఈయన ప్రస్థానం ఈరోజు ఇలా ఉందంటే ఒకే ఒక్క కారణం. ఒకప్పటి రౌడీ షూటర్ అయిన
దేవరాజ్తో చేయి కలిపి అతను రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన తర్వాత ఇక్కడ ఉన్న ఎన్నో స్థలాలని ముందుగానే కబ్జా చేశారు. దేవరాజు చనిపోవడంతో మొత్తం సూర్యం ఆధిపత్యంలోకి ఆ ఆస్తులు, ఆ ఆశ్రమం స్థలాలు వచ్చాయి. ఈ విషయం అందరికీ తెలిసిన నిజం. ప్రస్తుతం సీతారామ ఆశ్రమం నడుస్తున్న స్థలం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే దాసు గారిది. ఆయన పూర్వీకుల నుంచి సంక్రమించిన స్థలాన్ని ఎప్పుడో దేవరాజు ఈ సూర్యం కబ్జా చేశారు. తర్వాత ఈయన ఆర్థికంగా ఎదగడం, దేవరాజు మరణించడంతో దాసు కూడా ఇన్ని రోజులు ఆ స్థలం విషయంలో ఏ ప్రయత్నమూ చేయలేదు. కానీ స్థలం దానికున్న విలువ తెలుసుకున్నాకే తన కుటుంబీకుల కష్టార్జితం తనకే చెందాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే దాస్ గారు ఈ కేసు వేయడం జరిగింది. మిలాడ్, ఇక్కడ ఉన్న అందరికీ కాదు, వాదిస్తున్న లాయర్ గారికి కూడా తెలుసు, సూర్యం గారు ఎంతో కష్టపడి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి బిల్డర్గా మారి ఈ ఆస్తులు సంపాదించారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలని మీ టేబుల్ మీద పెట్టడం జరిగింది. అన్నీ చూసి మీరే సరైన తీర్పిచ్చి సూర్యానికి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. సూర్యం గారు, మీ మీద వచ్చిన ఎలిగేషన్స్కి మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా? ఏం చెప్పమంటారు సార్? ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు దేన్ని ఎలా నమ్ముతున్నారో కూడా నాకు తెలియడం లేదు జడ్జి గారు. దేవరాజు నాకు పరిచయం నాటికి అతను రౌడీ షీటర్, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ తర్వాత అతను మారాడు. అంతవరకు తను కబ్జా చేసిన స్థలాలు కూడా తిరిగి పేదవాళ్ళకు పనిచేశాడు. ఇప్పటికీ సిటీలో కొన్ని స్థలాల పేర్లు దేవరాజు పేరుతో ఉన్నాయి. ఇదంతా దేవరాజు చేసిన త్యాగానికి నిదర్శనం. అలాంటి దేవరాజుని అడ్డు పెట్టుకుని నేను కబ్జాలు చేశానని నా మీద నిందలు వేస్తుంటే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆ స్థలాన్ని మేము కొన్నాం, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. అలాంటిది దాన్నే కబ్జా అంటే ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. మిలాడ్, ఈయనొక బిల్డర్. కాగితాలు ఎలా పుట్టించాలో, ఫేక్ డాక్యుమెంట్స్ని ఎలా సృష్టించాలో బాగా తెలుసు. కోర్టు వారి సమక్షంలో ప్రస్తావించకూడదు, కానీ డబ్బులిస్తే కాని పని అంటూ ఏదీ ఉండదు. ఇది కూడా అలాంటిదే అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం లాంటిది మిలాడ్. యువర్ ఆనర్, కిరణ్ గారు చెప్పినట్టు అదే పని ఎమ్మెల్యే దాసు గారు చేసి ఈ పత్రాలు సృష్టించారని మేము అనుకుంటున్నాము. మరి లాయర్ గారు దాన్నెందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? యువర్ ఆనర్, ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన ఏసీపీ ప్రసాద్ గారు వాంగ్మూలం కూడా మీరు వినండి. అప్పుడేం జరిగిందో మీకే పూర్తిగా తెలుస్తుంది. పర్మిషన్ గ్రాంటెడ్. ఏసీపీ ప్రసాద్, ఏసీపీ ప్రసాద్, ఏసీపీ ప్రసాద్. మీరు సేకరించిన వివరాలు కోర్టు వారికి వివరించండి. యువర్ ఆనర్, సిటీలో చాలామంది కబ్జాలు చేస్తున్నారని ఎన్నో కేసులు వచ్చాయి. వాటన్నిటినీ ఒక ప్రత్యేక టీంతో స్టడీ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఈ సూర్యం గారు చాలామంది వెనుకాతల నిలబడి సిటీలో ఎన్నో స్థలాలని కబ్జా చేశారని నా ఎంక్వైరీలో తేలింది. అందులోనూ ఇప్పుడు ఈ ఆశ్రమం ఉన్న స్థలం కూడా ఉంది. దాని మదర్ డాక్యుమెంట్ ఎమ్మెల్యే దాసు గారి పూర్వీకుల పేరు మీద ఉండడం, వీళ్ళు చూపిస్తున్న డాక్యుమెంట్లన్నీ ఫేక్ అని నా ఇన్వెస్టిగేషన్లో తేలింది మిలాడ్. దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా తమరి టేబుల్ మీద పెట్టాం మిలాడ్. విన్నారు కదా యువర్ ఆనర్, అవన్నీ పరిశీలించి
సూర్యానికిచ్చిన బెయిల్ని రద్దు చేసి తనకి తగిన శిక్ష విధించాల్సిందిగా ఈ కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అవన్నీ ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్పడానికి నేను కూడా చాలా డాక్యుమెంట్స్ సమర్పించాను. వాటిని పరిశీలిస్తే ఇందులో ఎంత నిజం ఉందో మీకే తెలుస్తుంది. మిస్టర్ కిరణ్, ఈ పేపర్స్ కాకుండా ఇంకేమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా మీ దగ్గర? ఎస్ మిలాడ్, మరో ముఖ్యమైన సాక్ష్యం ఉంది సార్. ఇన్ని రోజులు నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి సూర్యం గారి నిజస్వరూపం ఏంటో చెప్పడానికి ఈ కోర్టుకొచ్చారు. వారి సాక్ష్యం కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను మిలాడ్. పర్మిషన్ గ్రాంటెడ్. ఏంటి బాలాజీ, మీరు సాక్ష్యం చెప్పడానికి రావడం ఏంటి? సి మిస్టర్ మూర్తి, ఈయన మా తరపున సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. సార్, దయచేసి ఈయన్ని సాక్షిని బెదిరించొద్దని గౌరవనీయులైన లాయర్ గారికి మీరు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. మిస్టర్ మూర్తి, కోర్ట్ రూల్స్ పాటించండి. బాలాజీ గారు, మీరు ఎన్నో సంవత్సరాలుగా అప్పటి దేవరాజుకి ఇప్పటి సూర్యం గారికి నమ్మిన బంటుగా ఉన్నారు కదా. ఈ సూర్యం గారి గురించి మీకు తెలిసినన్ని నిజాలు బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. ఆయన గురించి మీరే కోర్టు వారికి సవివరంగా చెప్పండి. ఏంటి బాలాజీ, నువ్వు సూర్యం గారికి వ్యతిరేకంగా మాట్లాడడానికి రావడం ఏమిటి? ఆయన ఉప్పుతన విశ్వాసం కూడా నీకు లేదా? ఇంతవరకు మా పక్కనే ఉంటూ ఈరోజు ఉదయం నువ్వు బయటికి వెళితే వేరే సాక్ష్యం గురించి వెళ్ళావేమో అనుకున్నాం. కానీ మాతో కోర్టుకు రానిది ఎందుకా? ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. అలా గ్యాలరీలో నిలబడి మాట్లాడడం కోర్టులో తప్పుగా పరిగణించబడుతుంది. దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి. మీరు చెప్పండి. జడ్జి గారు, న్యాయస్థానంలో న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా దేవరాజు అప్పటి ఎమ్మెల్యే బాలకోటికి ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. ఈ సూర్యం గారు పరిచయం అయ్యాక నువ్వు ఎమ్మెల్యే పనులు చేస్తే ఏం బాగుపడతావు, నీకున్న పలుకుబడితో స్థలాలని కబ్జా చేసేద్దాం, నువ్వంటే జనాలకు భయం ఉంది కాబట్టి ఆ స్థలానికి డాక్యుమెంటు ఎలాగైనా సృష్టించే తెలివితేటలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు నాతో చేయగలపని దేవరాజుతో సూర్యం గారు చెప్పారు. బాలాజీ, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? సూర్యం గారు, సాక్ష్యం చెప్పడానికి వచ్చిన తన్నే చెప్పనివ్వండి. అప్పటి నుంచి దేవరాజుతో కలిసి సిటీలో ఎన్నో స్థలాల్ని కబ్జా చేశారు. తర్వాత దేవరాజుని డామినేట్ చేసే స్థాయికి ఈ సూర్యం గారు ఎదిగారు. ఆస్తులన్నీ ఆయన చేతిలో పెట్టుకుని దేవరాజుని కీలుబొమ్మం చేసి ఆడించారు. బయటికి మంచిగా కనిపించాలి కాబట్టి దేవరాజుని రాజకీయాల్లోకి దింపి డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిపించారు. అంగబలం, అర్ధబలం, అధికార బలాన్ని ఉపయోగించి ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. ఇప్పుడు ఆశ్రమం నడుపుతున్న స్థలం దాసు కుటుంబీకులది. ఆ స్థలం విలువ ఇప్పుడు కోట్లలో ఉండడంతో దాన్ని బయటి వాళ్ళకి అమ్మాలని ప్రయత్నిస్తే దాసు కుటుంబం వాళ్ళు కేసు వేస్తారని ఎంతో తెలివిగా దాన్నొక ఆశ్రమంగా మార్చారు.
తర్వాత అక్కడ ఒక పెద్ద వెంచర వేసి అమ్మేయాలన్నది సూర్యం గారి ప్లాన్. విన్నారు కదా సూర్యం గారి నిజస్వరూపం. ఈయనకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న మనిషి ఈ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యాన్ని మించి కోర్టుకి ఇంకే సాక్ష్యం అవసరం లేదనుకుంటా. మిలాడ్, నమ్మిన బంటు అని గౌరవనీయులైన లాయర్ గారు చెప్తున్నారు. మరి అంత నమ్మిన బంటు ఈరోజు ఇలా మాట మార్చి సాక్ష్యం చెప్పారు అంటే దాని వెనకాల కారణం ఏమై ఉంటుందో మీరు ముందు అది తెలుసుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాలాజీ గారు, నిన్నెవరైనా బెదిరించి కానీ భయపెట్టి కానీ ఇలా చెప్పిస్తున్నారా? మీరిప్పుడు కోర్టులో ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పండి. నన్నెవరూ బెదిరించలేదు జడ్జి గారు. ఇది నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. ఎందుకంటే సూర్యం గారి అరాచకాల్ని కళ్ళారా చూసి నేను తట్టుకోలేకపోయాను. ఏ రోజుకైనా నేను బయటికి చెప్తాను అనుకుంటే నా ప్రాణాలు తీసేస్తారని భయం నాకుంది. చాలు బాలాజీ, చాలు. ఇంకొక మాట మాట్లాడినా ఈ గుండె ఆగిపోతుంది. 15 సంవత్సరాలు నేనెవరో నాకే తెలియకుండా బ్రతికాను. తర్వాత నా గతం గుర్తొచ్చాక నువ్వే నాకు ఎదురొచ్చి మీకోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం, అప్పటి మీ ఆస్తులన్నీ నేను చలపతి గారే కాపాడుతున్నామని నువ్వే చెప్పావు. నిజానికి ఆ ఆశ్రమాన్ని స్థాపించింది నేను కాదు, చలపతి గారు. నా మీదున్న గౌరవంతో ఆ ఆశ్రమానికి నా కూతురు అల్లుడు పేరు పెట్టారు. నేను అక్కడికి వచ్చాక ఆ బాధ్యతలన్నీ నాకు అప్పగించారు. అలాంటిది నువ్వు నా మీద ఇంత పెద్ద నింద వేస్తావా?